నమస్తే ఫ్రెండ్స్. మనము సైకాలజీలో భాగంగా నవజాత శిశువులో జరిగేటటువంటి జ్ఞానేంద్రియ వికాసం యొక్క క్రమాన్ని ఈరోజు తెలుసుకుందాం. అంటే నవజాత శిశువులో ముందు ఏ ఏ జ్ఞానేంద్రియాలను గుర్తిస్తాడు, మరి ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా గుర్తించడం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకుందాం. నవజాత శిశువు యొక్క ముందుగా పొందేటటువంటి జ్ఞానేంద్రియం ఏది అని అంటే పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది స్పర్శ అనేటువంటి జ్ఞానేంద్రియం. అంటే శిశువు స్పర్శ అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని తల్లి గర్భంలో 8వ నెల నుండే స్పర్శను శిశువు గుర్తించడం అనేటువంటిది మొదలు పెడతాడు. అంటే ముందుగా వికాసం చెందేటటువంటి జ్ఞానేంద్రియం ఏది? స్పర్శ. స్పర్శ తర్వాత చూసుకున్నట్టయితే రుచి అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని మనకు అత్యధికంగా వికాసం చెందేటటువంటి రెండవ జ్ఞానేంద్రియంగా మనం చూడవచ్చు. శిశువు పుట్టిన తర్వాత మొదటి ఆహారం నుంచే తీపి, పులుపు, చేదుల మధ్య భేదాన్ని గుర్తించడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఇది రుచి అనేటువంటి జ్ఞానేంద్రియ వికాసము 13 నుంచి 15 వారాల శిశువులో పెద్దవారి వలె రుచి మొగ్గలు అనేటువంటి నాలుకపై ఉంటాయి. మొదటిగా స్పర్శ జ్ఞానేంద్రియం, తర్వాత రుచి, ఆ తర్వాత వాసన. పుట్టిన సమయంలో మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ జ్ఞానేంద్రియ వికాసం అనేటువంటిది 3వ స్థానంలో ఉంటుంది. రెండవసారి పాలు తాగేటప్పటి నుండే అమ్మ ఇచ్చే పాల వాసనను ఇట్టే గుర్తిస్తాడు శిశువు. అంటే ముందుగా స్పర్శను, తర్వాత రుచి, తర్వాత వాసన, తర్వాత 4వ స్థానంలో వినికిడి. ఈ యొక్క క్రమం అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ క్రమం లోపల క్వశ్చన్ అనేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వినికిడి శక్తి అనేటువంటిది ఉంటుంది. తల్లి గర్భంలో 23 వారాల శిశువు బయట నుండి వచ్చే పెద్ద శబ్దంను వినగలడు. పై మూడింటితో పోలిస్తే ఇది తక్కువ అభివృద్ధి చెందుతున్నటువంటి 4వ స్థానంలో ఉంటుంది. తన తల్లి స్వరానికి మరియు ఇతరుల స్వరానికి మధ్య భేదాన్ని 3వ రోజు నుండి గుర్తిస్తాడు శిశువు. ఈ విధంగా ముందుగా స్పర్శ, తర్వాత రుచి, తర్వాత వాసన, తర్వాత వినికిడి, చివరిగా దృష్టి అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని నవజాత శిశువు అభివృద్ధి చేసుకోవడం అనేటువంటిది చివరిగా దృష్టి జ్ఞానేంద్రియం ఉంటుంది. ఇది నెమ్మదిగా వికాసం జరిగేటటువంటి జ్ఞానేంద్రియం కంటి దృష్టి. వీరు పుట్టినప్పుడు వారి ముఖం ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే వస్తువులను చూడగలుగుతారు. 1 నెల తర్వాత నలుపు, తెలుపు రంగులను చూడగలుగుతారు. 2 నెలలకు వివిధ రంగుల మధ్య భేదమును చూడగలుగుతారు. 6-7 నెలలకు దృష్టి వికాసము బాగా జరిగి చేయి కంటి దృష్టి సమన్వయం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటి చెందడం జరుగుతుంది. అంటే మనకు నవజాత శిశువు ముందుగా స్పర్శ, ఆ తర్వాత రుచి, తర్వాత వాసన, తర్వాత వినికిడి, తర్వాత దృష్టి, ఈ విధమైనటువంటి క్రమంలో నవజాత శిశువు జ్ఞానేంద్రియ వికాసం అనేటువంటిది జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.